నకిలీ సర్టిఫికెట్ల భాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏకంగా వరంగల్ తహసీల్దార్ సంతకంతో పాటు స్టాంపులు కూడా నకిలీవి చేయించి మరీ అడిగిన వారికి తన ఇంటి నుంచే సర్టిఫికెట్లు జారీ చేశాడు ఓ ప్రబుద్ధుడు. అతను ఇచ్చిన సర్టిఫికెట్ రెన్యువల్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అది నకిలీ అని గమనించిన తహసీల్దార్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది పని చేసినప్పుడు ఎవరికీ కూడా మనీ లాండరింగ్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని, అది నకిలీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు. ఇదే కాకుండా ఇంకా చాలా మంది వద్ద డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, వారందరిపై చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తహసీల్దార్ తెలిపారు. వరంగల్లోని ఎల్ఎం బజార్కు చెందిన సతీష్ అనే యువకుడు కొంతమంది తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ములాఖాత్ అయి నకిలీ సర్టిఫికెట్లు దందాకు తెరలేపాడు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల భాగవతం తవ్వే కొద్దీ బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పుట్టల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం గుర్తించింది. అయితే తొలుత వారం రోజుల క్రితం ఎంఆర్ఓ దగ్గరికి ఒకటి మనీ లాండరింగ్ సర్టిఫికెట్ కావాలంటూ దాన్ని రెన్యువల్ కోసము సతీష్ అనే వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు చేయగా అయితే ఆ దరఖాస్తు ఫారం పెట్టినటువంటి గతంలో చేసినటువంటి సర్టిఫికేట్ ను పొందుపరిచిన క్రమంలో గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఇక్బాల్ ఎంఆర్ఓ గతంలో ఇక్కడ విధులు నిర్వహించి భూపాలపల్లికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికే పోస్టింగ్ వచ్చాడు. అయితే ఈ తరుణంలో గత డేట్లు చూసినప్పుడు ఇతనే ఇక్బాల్ అనే ఎంఆర్ఓనే అక్కడ విధుల్లో ఉన్నట్టు గుర్తించి, అయితే ఆ సంతకాలు కానీ ఆ స్టాంప్స్ కానీ పూర్తిగా ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినవి కాకుండా ఉండడంతో అయితే ఒక కంగు తిని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు ఎంఆర్ఓ ఇక్బాల్. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి నకిలీ సర్టిఫికెట్ల భాగోతానికి సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పటి వరకు 460 మందికి సుమారు 640 సర్టిఫికెట్లు ఈ యొక్క జారీ చేసినట్లు, నకిలీ సంతకాలు, నకిలీ ఫోర్జరీ స్టాంపులతోటి ఈ సర్టిఫికెట్లు 640 ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగానైతే ఇప్పటి వరకు గుర్తించి వాళ్ళపైన చర్యలకు రంగం సిద్ధమవుతున్నారు వరలక్ష్మి. మరిన్ని బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికైతే నిందితుడు సతీష్ కి సంబంధించి ఇంకా ఎవరైనా ఇందులో ఈ ముఠాగా ఉన్నారా, ఒకే వ్యక్తి చేస్తాడా అనేది అయితే కూడా పూర్తిగా లోతుగా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడానికి అయితే ఆ రంగం సిద్ధమవుతుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. అప్లికేషన్ సమర్పించి తనకి వినాయక మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉన్నది. మాకు గతంలో సంవత్సరం క్రితం నేను మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకున్నా, దాన్ని రెన్యువల్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాస్తవానికి ఏంటంటే అది ఇన్వర్ట్ నుంచి నాకు వచ్చి ఆ అప్లికేషన్ కింద ఆయన జత చేసినటువంటి గతంలో పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్జరీ అయినటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే ఆగస్టు 25, 2023 నాడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము. అప్పుడు కూడా నేనే తహసీల్దార్ కాబట్టి ఆ సంతకం నాది కాదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. ఫోర్జరీ చేయడమే కాదు, ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయపు రౌండ్ సీల్ ఉంటుంది, రౌండ్ సీలును తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు దొంగలు సృష్టించుకున్నారు. ఎందుకంటే మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ అయింది ఏంటంటే తహసీల్దార్ వరంగల్ డిస్టిక్ అని ఉంటుంది. వారి దగ్గర ఏంటంటే తహసీల్దార్ వరంగల్ మండలం మాత్రమే ఉన్నాయి. ఆ రౌండ్ సీల్ కూడా మా ఆఫీస్ రౌండ్ సీల్కు వారు తయారు చేసుకున్నటువంటి రౌండ్ సీల్కు తేడా కనిపించి, అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డు ప్రతి ఎంఆర్ఎఫ్స్లో జరిగేటువంటి ప్రతి సర్టిఫికేట్ జారీకి కూడా కార్యాలయంలో ఒక రికార్డు ఉంటుంది, ఇన్వార్డ్ రిజిస్టర్ అండి. కానీ ఇన్వార్డ్ రిజిస్టర్లో కూడా ఆ నెంబర్ టాలీ కావడం లేదు. ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మట్టవాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మనీ లెండింగ్ చిరు వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న క్రమంలో ఒక సర్టిఫికెట్ మీద డౌట్ వచ్చి ఆ సర్టిఫికెట్ ఫేక్ అని గ్రహించి వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసి పూర్తి లోతుగా దాన్ని విచారిస్తున్నాము. ఎంఆర్ఓ గారు